భారతదేశం యొక్క ఎనర్జీ విప్లవం వర్ధన్ లిథియం ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో మొట్టమొదటి లిథియం రిఫైనరీని స్థాపించనుంది. భారతదేశం తన ఎనర్జీ పరిశ్రమ రంగాలలో ఒక విప్లవాత్మక అడుగు వేయబోతుంది. మహారాష్ట్రలోని నాగపూర్లో అదనపు బుటిబోలిలో దేశంలో మొదటి లిథియం రిఫైనరీ బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీ నిర్మించబడనుంది. ఈ అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టు కోసం 42,532 కోట్ల భారీ పెట్టుబడి పెట్టబడుతుంది. ఇది భారతదేశం యొక్క ఎనర్జీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి గ్లోబల్ స్థాయిలో దేశం యొక్క స్థానాన్ని బలపరుస్తుంది. సునీల్ జోషి చైర్మన్, వేదాంశ్ జోషి మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఆత్మవిశ్వాస భరితమైన ప్రాజెక్టును ప్రకటిస్తూ ఇది భారతదేశానికి ఒక చారిత్రాత్మక మైలురాయి అవుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియాతో అనుసంధానమై ఈ ప్రాజెక్టు భారతదేశం యొక్క ఆత్మనిర్భరత లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తుంది. వర్ధన్ లిథియం యొక్క ఆధునిక ఫ్యాక్టరీ భారతదేశంలో పెరుగుతున్న లిథియం ఆధారిత ఉత్పత్తుల డిమాండ్ను తీర్చడమే కాకుండా స్వచ్ఛమైన ఎనర్జీ పరిష్కారాలలో ప్రపంచ స్థాయి నాయకత్వాన్ని సాధిస్తుంది. ఈ మెగా ఫ్యాక్టరీ స్థాపన ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని అన్నారు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చి ఆ ప్రాంతంలోని సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రాజెక్టు యొక్క విస్తృత స్థాయి ఇతర అనుబంధ పరిశ్రమలను ఆకర్షిస్తుంది. ఇది మహారాష్ట్రలో శక్తివంతమైన స్వచ్ఛమైన ఎనర్జీ ఉత్పత్తి పర్యావరణ వ్యవస్థను నిర్మించే